ప్రజలు తమకు 12 ఎంపీ సీట్లు ఇస్తే 6 నెలల్లో రేవంత్ రెడ్డిని ఇంటికి పంపిస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్లోని గాంధీనగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత ఆయనకి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 6 గ్యారెంటీల పేరు చెప్పి గద్దె ఎక్కారు. కానీ ప్రజలకు 6 గ్యారెంటీలలో అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు గ్యారెంటీ మాత్రం తూతూ మంత్రంగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. అయితే బస్సులు సరిపోక మహిళలు గొడవ పడే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలిపించి బీసీల సత్తా ఇతర పార్టీలకు చూపాలని ఆయన పిలుపునిచ్చారు. దమ్ముంటే జ్ఞానేశ్వరని గెలిపియండి బీసీలు అంటున్నాడు. మరి ఉన్నదా లేదా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి జ్ఞానేశ్వరని ధైర్యం చెప్తాను. మీ అందరినీ నేను ముగించే ముందు కోరేది ఒకటే, అటు ఇటు చూడకుండ్రి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు రాజేంద్ర నగర్ లో శంషాబాద్ లో మీటింగ్ అయింది. శంషాబాద్ కాడ అక్కడ ఒక పంతులు కలిసిండు. నాకు మీకు చెప్పమన్నాడు, మహేశ్వరంలో నువ్వు లేట్ గా పోతున్నావు పక్కా చెప్పు అని చెప్పిండు. ఏం చెప్పిండు? ఎరికైనా మా ఆడబిడ్డలు జాగ్రత్త తినాలి. ఆ రోజు మే 13 నాడు బ్యాలెట్ లో కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా మీకు కళ్ళు పోతాయని నాకైతే తెలియదు. చెప్పలేదని మళ్ళీ నన్ను నేను మజాక్ చేస్తున్నా, ఇంత సీరియస్ ఇస్తున్నారు. అట్లా అని చెప్పి వేరే దిక్కు చూడకూడదు. పక్కా 1వ నెంబర్ ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది. ఒక్కసారి కారు కొట్టేసేవాళ్ళంతా ఒకసారి చేయలేవట్టు. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలే